Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఈ సినిమా విషయానికి వస్తే పూరి జగన్నాథ్ గారి సినిమా విషయంలో కూడా ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చిందని మీకు ఆయనకి, అంటే ఆయన క్యారెక్టర్ విషయంలో. అంటే అంత అది మిస్అండర్స్టాండ్ అంటే ఆయన పెద్ద డైరెక్టర్తో యాక్చువల్లీ అంత పెద్ద మాట కూడా అవసరం లేదు. యాక్చువల్లీ సంపుకి జ్యోతిలక్ష్మి సినిమాలో ఒక రోల్ చేయమని చెప్పి కాల్ వచ్చింది. నేను అప్పుడు మనోడికి కండిషన్ అప్పటి వరకు మనోడు డబ్బులు సంపాదించుకున్నాడు. బేసిక్గా మీరు చూపించినట్టు అంటే లైఫ్ స్టైల్ పూరేమో కానీ నాకు ఎంత అప్పు ఉందని సంపాదించాడు బేసిక్గా సంపు అనే అతను. మనోడు పూరైతే కాదు, హృదయకాలం తర్వాత బాగా సంపాదించాడు. కానీ కొబ్బరిమట్ట స్టార్ట్ అయిన తర్వాత నేను స్ట్రిక్ట్గా చెప్పాను, ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు మాత్రం నువ్వు ఇంతకు ముందు చేసిన సినిమాలు రిలీజ్ అవ్వచ్చు కానీ కొత్త సినిమాలు ఒప్పడానికి లేదు అన్న టైంలో పూరి గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది. నాకు ఈసారి నేను చేసేస్తారు నా క్యారెక్టర్ పూరి గారు పిలిచారు నన్ను, ఇదమ్మా క్యారెక్టర్ అనగానే నా క్యారెక్టర్ నచ్చల అది ఆ సినిమాలో జ్యోతిలక్ష్మిలో. అయినా కూడా పూరి గారు అడిగి నాకు బాగా రైటింగ్ అంటే పిచ్చిష్టం పూరి గారిది, చేసేయాలని చెప్పేసి సంపు చెప్పా. వాళ్ళు డబ్బులు ఇచ్చినా ₹1 తీసుకోకు, 2 రోజులు అయితే 2 రోజులు, 4 రోజులు అయితే 4 రోజులు, సినిమా చేసేసే అంతే, పూరి గారి కోసం చేస్తున్నాం అంతే అని చెప్పాను. మనం వెళ్ళాడు హ్యాపీగా 2-3 రోజులు షూటింగ్ చేశారు. ఆయన ఆఫీస్కి పిలిచారు అన్నమాట రెగ్యులర్గా. ఒక 3 days ఒక పార్టీ నైట్ టైం మీట్ అయ్యేవాళ్ళం. వర్మ గారు వచ్చేవాళ్ళు అప్పుడు. ఈ టైంలో మనకి సినిమా చేశారు కాబట్టి వీడికి ఏదో ఒకటి చేయాలి. ఆ టైంలో పూరి గారికి ఏం తెలిసిందంటే వీడు ఎన్ఆర్ఐ కాదు, వీడికి ఏం లేదు, వీళ్ళు ఇలా ప్లాన్ చేశారు అనేది ఆయనకు బాగా ఇంప్రెస్ అయిపోయాడు. అసలు కనిపించిన ప్రతి ఆఫీస్కి వచ్చింది, సార్ వీళ్ళు ఇది సార్, వీళ్ళు ఇది సార్. రామ్ గోపాల్ వర్మ గారు, సార్ వీళ్ళిద్దరు ఎంత దొంగ నా కొడుకులు అంటే సార్ వీళ్ళిద్దరు జనాలు ఎలా చీట్ చేస్తూ చూపిస్తాను చూడండి అని చెప్పేసి కొబ్బరిమట్ట సాంగ్ వేశారు. చూపించి వీళ్ళిద్దరు మా కథ అంతా చెప్పారు. వర్మ గారు షాక్. సో ఆయన ఏంటంటే సంపుని ఎలాగోలాగ సెటిల్ చేయాలి. మన సూపర్లో సినిమాలో ఆలీ గారిని ఎలా సెటిల్ చేశారో అలా అని చెప్పి సంపు గురించి లోఫర్లో క్యారెక్టర్ రాశారు. కేవలం సంపు గారి గురించి క్యారెక్టర్ రాశారు. క్యారెక్టర్ రాసినప్పుడు నేను ఓకే ఏం క్యారెక్టర్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, ఫస్ట్ కథ ఏందా అనుకుని నాకు కథ చెప్పారు. ఆ కథ అంటే సంపు రోల్ చెప్పారు ఇది అని. నాకు అర్థమైపోయింది, అంటే సంపుని వీళ్ళు నార్మల్ కామెడియన్ లాగా ట్రీట్ చేస్తున్నారు, అంటే హిలారియస్గా ఉంది, పిచ్చ నవ్వు వస్తుంది, కానీ దానివల్ల నాకు కొబ్బరిమట్టకి మైనస్ అవుతుంది. హీరో సంపుని కొడతా ఉంటారు, తర్వాత పక్కనుండి ఆర్టిస్టులు సంపుని కొడుతుంటారు, ఇలా ట్రాక్ సూపరు, సంపు ఇమేజ్ డౌన్ అవుతుంది. అంటే హీరో ఇంకా సంపూర్ణ మనం కొబ్బరిమట్టలో చూస్తున్నప్పుడు ఆ సినిమాలో దెబ్బలు తిన్నాడే కదా అని ఎక్కడో ఒక మైనస్ ఉంటుందని నాకు ఎందుకో కొట్టింది. సో నేనేం చేశానంటే వెళ్ళి పూరి గారికి వెళ్ళి ఏదో ఒక అబద్ధం చెప్పాల్సింది నిజం చెప్పా. సార్ ఇట్లా సంపు అట్లా కాదు సార్, ఇట్లా కాదు అన్నప్పుడు ఆయన హర్ట్ అయిపోయి, నువ్వు మీ వాడిని హీరోయిన్ని ట్రీట్ చేసినట్టు చేస్తున్నావు, ఏదో ఇట్లా పట్టేసి అంత లేదు ఫస్ట్, ఓకే నువ్వు వాడి కెరీర్ స్పాయిల్ చేయొద్దు అని చెప్పారు. లేదు సార్ అది సార్ ఈ సినిమా అంటే నీ ఎప్పుడు సినిమా నీది రిలీజ్ అన్నాడు. అంటే నీకు ఈ సినిమా తర్వాత అది ప్లస్ అవుద్ది కదా అని. లోఫర్ అనే సినిమా విపరీతంగా చూసేస్తారు, మీ రీచ్ వేరే, మా సినిమా ఎంత, దాంట్లో అంతమంది చూశాక కొబ్బరిమట్ట కాళ్ళు వచ్చినప్పుడు ఇది రాదు. ఇప్పుడు నేనేంటి షూటింగ్ పెట్టుకున్నాను 8వ తారీఖు, నేను ఇప్పుడు ఎవరిని సెట్ చేయాలి అని. సార్ ఇది సార్ నా సిచ్యువేషన్ అయితే, నేను ఇప్పుడైతే డబ్బులు రిస్క్ చేయలేను ఇది అని చెప్పాను. సంపూర్ణ పక్కా తీసుకెళ్ళి అడిగాడు, ఏంటి నీ డెసిషన్ అన్నాడు. మనోడు అన్న ఏం చెప్తే అదే అన్న. నాకు భయం వేసింది, ఇక్కడ మళ్ళీ విష్ణు గారి లాగా మనోడు నన్నా నేను పూరి గారి సినిమా చేయాల్సిందే అన్న ఏం చెప్తే అదంటే ఓకే ఫైన్ వెళ్ళాను. అప్పటి వరకు బాగున్నారు పూరి గారు. యాక్చువల్లీ సడన్గా ఆయనకి నా మీద కోపం వచ్చింది. తర్వాత నేను 2-3 సార్లు సారీ చెప్పాను, సార్ ఇట్లా సార్. ఆయన నేను చేసిన తప్పు ఏంటంటే వెంటనే ఇన్ఫామ్ చేయకపోవటం, ఇమీడియట్గా చేసేస్తుంటే
వాళ్ళకి వేరే ఆర్టిస్ట్ దొరుకుండేవాళ్ళు, యా. షూటింగ్ స్టార్ట్ అయ్యేది. మరి ఎవరిని పెట్టారు తర్వాత ఆలీ గారు చేశారు ఆ క్యారెక్టర్. తర్వాత నేను అడిగాను, సంపు మన సినిమా కొబ్బరి మట్ట ఫస్ట్ పార్ట్ పూరి గారు చేస్తే బాగుంటుంది, ఒకసారి అడుగుతావా అని. అనగానే అసలు మామూలుగా పూరి గారితో టచ్లో ఉన్నాడు సంపు బాగా. నన్ను చూడగానే నేను వెళ్ళాను ఆయన దగ్గర. వెళ్ళగానే ఎన్ని సంవత్సరాలు తీస్తావయ్యా, తీసింది తొందరగా తీసి ఈ సినిమా తీయపు డైరెక్టర్. అబ్బా ఆయన కోపం లేదురా నా మీద అనుకున్నా. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి మొఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కానీ. So please do subscribe to Lolo K please. iDream 1 million subscribers ki reach అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.